కొంచెం అంత మంచి సినిమా అయితే నాకు అనిపించలేదు భయ్య. ఇంకా ఇక్కడ నాకు బెల్లమ్మ గారి మీద ఎటువంటి హేట్ లేదు, అనుపమ్మ గారి మీద ఎటువంటి హేట్. రామచంద్ర వీడు ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా. హిట్ పడాలండి పాపం, చాలా కష్టం. అండ్ ఎఫర్ట్ తెలుస్తుంది, చాలా కష్టం. అండ్ ఎఫర్ట్ తెలుస్తుంది మూవీలో. ట్రీట్మెంట్ ఇంకా కొత్తగా ఉంటుంది. మీద సో అనుకున్న భయం అయితే నిజమైంది అనమాట. అంటే సైతాన్ పేటం అనేది తీసుకున్నారు, అది కామన్గా తీసుకున్నారు. కొద్ది గ్రౌండ్ వర్క్ చేస్తే బాగుంటుందేమో, ఎందుకంటే ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే. మూవీ అయితే చాలా బాగుంది. హీరో అండ్ సాంగ్స్ కూడా బాగున్నాయి. చిన్న ఒకటి రెండు సాంగ్స్ ఉన్న వెరీ నైస్. అండ్ అయింది ఎక్సలెంట్, ఎవ్రీథింగ్ ఇస్ నైస్. ఓకే, మూవీ ఇంట్రెస్టింగ్ ఉంది, ఏదని చెప్పలేము మనం. ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీశారు. హిట్ అవుతుంది ఖచ్చితంగా. ఎక్సలెంట్ మూవీ, మస్ట్ వాచ్. థియేటర్స్ లో చూస్తే పర్ఫెక్ట్, మంచి థ్రిల్లింగ్. ఎలా ఉంది బ్రో? కిష్కిందపురి కిష్ట్లు అయితే కనుక బాగానే ఉంది, మీరు చేస్తే కామెడీగా ఉన్న కొద్దిగా హర్రర్ థ్రిల్లర్ మిస్టరీ. మన పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను మనగా తీసుకునే దానికన్నా కొద్దిగా గ్రౌండ్ వర్క్ చేస్తే బాగుంటుందేమో, ఎందుకంటే పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. సైతాన్ పేటం అనేది తీసుకున్నారు, అది మనం చెప్పింది వాడు చేయడయ్యా, వాడికి వచ్చిందే చేస్తాడు. ఫస్ట్ అయితే చూడొచ్చు, కానీ పెద్దగా ఎంకరేజ్ చేసే పాయింట్స్ అయితే కనుక దీంట్లో అంతగా నాకేమో. అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావం ఉన్న బట్ వాళ్ళని ఏదో కొద్దిగా డిసప్పాయింట్ చేసిన స్క్రిప్ట్ అనిపిస్తుంది. ఏదో కొద్దిగా డిసప్పాయింట్ చేసిన స్క్రిప్ట్ అనిపిస్తుంది. టైం పాస్కి అయితే చూడొచ్చు. మీరు ఎంత ఊహిస్తే దానికన్నా పైన ఉంటుందండి సినిమా. నాట్ బ్యాడ్, నేనైతే భయపడలేదు. మోసం చేయలేదు కానీ దగ్గర వాళ్ళని చూశాడు, కానీ ఎందుకో దూరంగా అనిపించాడు. సినిమా నేనైతే బెల్లం బాబు గారి మీద ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాను భయ్య సినిమాకి. డైరెక్టర్ రైటింగ్ ఏదైతే ఉందో అది ఫెయిల్ అయింది అనమాట ఈ సినిమాలో. అలా చెయ్యొచ్చు. తగ్గటంలో ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీశారు. హారర్ లేదు. సో ఏంటంటే ఒక వన్ టైం అయితే వాచబుల్ అని నేను చెప్తాను. హిట్ పడట్లేదు, దట్ ఈస్. ఆయన వరకు అయితే బాగా చేశారు, మాకైతే భయం వేసింది. పైన 7 కొండలోడు కింద మనోడు. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్ స్క్రిప్ట్, కరెక్ట్ మూవీ పడాలి. భయం వేసింది. యాక్షన్ చాలా బాగా చేశారు యాక్చువల్లీ చెప్పాలంటే. ఒక బీజిఎం కి బాబోయ్. ఓకే, బాగుంది, బాగుంది భయ్. తగ్గటంలో ఎవడు భయ్యా కిష్కిందపురి అని పెట్టారు కదా, అంటే ఒక ఊర్లో జరుగుతుందా? యా, ఫిక్షనల్ సిటీలో జరుగుతుంది మూవీ మొత్తం. ఫిక్షనల్ సిటీలో జరుగుతుంది మూవీ మొత్తం. ఎలా అనిపించింది అంటే యాక్చువల్గా స్టోరీ మెయిన్ ప్లాట్ బాగుంది మూవీది. రెగ్యులర్ బాగా రేటింగ్ ఎంత ఇస్తారు బ్రో? యా, 9 out of 10. 9. చూడు ఎలా అనిపించింది అంటే స్టోరీ. యాక్చువల్గా స్టోరీ మెయిన్ ప్లాట్ బాగుంది. చెప్పు, చెప్పి తగలడు.